ఈరోజు మన బ్రతుకులు అంతే, మీ బ్రతుకులు అంతే. 60-70 ఏళ్ళు దేవుడు నాటిన మొక్కలు మీరు ఆయనకు ఫలాలిచ్చి ఆ తర్వాత మహాలోకానికి అర్హత పొందాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఈ జన్మను ఎందుకు తెచ్చుకున్నావంటే పరలోకాన్ని సాధిస్తానని దేవుడికి మాట ఇచ్చినందుకు ఆయన నీకు ఇచ్చిన టైం ఇది. 60 ఏళ్ళు నీకు టైం ఇచ్చాను ఆయన, పరలోకం సాధించుకో. 70 ఏళ్ళు టైం ఇస్తున్నాను, పరలోకం సాధించుకో. నీకు 40 ఇస్తాను కానీ పరలోకం సాధించుకో. ఆయన ఇచ్చిన టైంలో చాలా మంది వేస్ట్ చేశారు. నువ్వు పరలోకం సాధించుకోవడానికి టైం తగ్గిపోయింది. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నటువంటి పిల్లాడు 1 గంట 2 గంటలు 3 గంటలు వేస్ట్ చేశాడు అనుకోండి, ఉపయోగం ఏముంది? ఇచ్చిన 3 గంటల్లో పాస్ అవ్వడానికి ప్రయత్నించాలి. దేవుడిచ్చిన ఈ కాలం పరలోకం సాధించడానికి దేవుడిచ్చిన అవకాశం. అంటే ఎందుకు పుట్టావంటే పరలోకానికి వెళ్ళడానికి ఇక్కడ పుట్టావు. ఎందుకు పుట్టావంటే పరలోకాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడ పుట్టావు. అది అర్థమైతే ఈ భూమి మీద ఇలా బ్రతకమండి. మనం ఎప్పటికైనా ఆలోచించండి, ఎవరి కోసం బ్రతుకుతున్నారు, ఎందుకు బ్రతుకుతున్నారు, మీ జీవిత కాలంలో ఏం చేస్తున్నారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ టైం టేబుల్ ఏంటి, మీ కాల పట్టికేంటి? తల్లి గర్భంలో ఉండగానే ఎన్ని దినములు బ్రతకాలో రాసిన దేవుడు ఆ దినములలో ఏ పని చేయాలో కూడా రాసుకున్నప్పుడు నీ కొరకు వ్రాయబడిన సత్క్రియలను చేసావా? అలా అయితే పరలోకానికి సిద్ధం.